అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ట్రై హబ్. ఈ ఛానల్లోని మనము ఇంగ్లీషు, హిందీ, తెలుగులో సింపుల్గా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఈరోజు మనము డైలీ యూజ్ చేసే బేసిక్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. అవేంటంటే హౌ ఆర్ యూ, ఆప్ కైసే హే, మీరు ఎలా ఉన్నారు. ఇలా మనం ఎవరినైనా గ్రీట్ చేసేటప్పుడు మొట్టమొదట మనం ఇలాగంటాం అన్నమాట. ఏమని? హౌ ఆర్ యూ, ఆప్ కైసే హే, మీరు ఎలా ఉన్నారు. అలాగే దానికి జవాబు ఏమిస్తారు? ఐఎమ్ ఫైన్, మే ఠీక్ హూ, నేను బాగున్నాను అని ఇస్తాం కదా. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏమిటి. థర్డ్ వన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఆప్ కహా సే హై, మీరు ఎక్కడి వారు లేదా ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా. ఫోర్త్ సెంటెన్స్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మే భారత్ సే హూ, నేను ఇండియా నుండి వచ్చాను. ఫిఫ్త్ వన్ ప్లీజ్ హెల్ప్ మీ, కృపయా మేరీ మదద్ కరే, దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మరొకసారి ఈ సెంటెన్సెస్ చెప్పుకుందాం. ఐఎమ్ ఫైన్, మొదట గ్రీటింగ్ కదా. హౌ ఆర్ యూ, ఆప్ కైసే హే, మీరు ఎలా ఉన్నారు. ఇలా మనం ఎవరినైనా గ్రీట్ చేసేటప్పుడు అని చెప్పాను కదా. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ఐఎమ్ ఫైన్, మే ఠీక్ హూ, నేను బాగున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏమిటి. దానికి జవాబు ఏం చెప్పొచ్చు. అలాగే వేర్ ఆర్ యూ ఫ్రమ్, మళ్ళీ అడగడం అనమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఆప్ కహా సే హై, మీరు ఎక్కడి వారు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మే భారత్ సే హూ, నేను ఇండియా నుంచి వచ్చాను. అయితే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నదానికి కూడా మై నేమ్ ఈజ్ సో అండ్ సో, అంటే సో అండ్ సో అంటే ఆ పేరు ఏదైతే ఉంటుందో అది చెప్తామన్నమాట. మై నేమ్ ఈజ్ కే పద్మలత, లేదంటే మేరా నామ్ కే పద్మలత, అలాగే నా పేరు పద్మలత. సో ప్లీజ్ హెల్ప్ మీ, కృపయా మేరీ మదద్ కరే, దయచేసి నాకు సహాయం చేయండి. ఇప్పుడు రిపీట్ చేయండి నా తర్వాత. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ప్లీజ్ హెల్ప్ మీ, హౌ ఆర్ యూ. చెప్పండి. నెక్స్ట్ ఐ ఆమ్ ఫైన్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇవి అలా రిపీట్ చేస్తూ ఉంటే ఈ సెంటెన్సెస్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, రోజుకి ఇలాగా 5 సెంటెన్సెస్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఒక నెలలో తెలుసా మీకు ఎన్ని నేర్చుకుంటారో? 150+ సెంటెన్సెస్ కాన్ఫిడెంట్గా నేర్చుకోవచ్చు. సో ప్రతిరోజు 5 సెంటెన్సెస్ కానీ మనం నేర్చుకుంటే ఎంత అయిపోదు. ఇంకా రోజు రోజు మెల్లమెల్లగా బేబీ స్టెప్స్ వేస్తూ మనం కానీ నేర్చుకుంటే మనము మన స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే స్పోకెన్ స్కిల్స్, హిందీ కూడా కదా. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మనకి రావాలి. కాబట్టి మనము రోజుకి ఇలా 5 సెంటెన్సెస్ మెల్లమెల్లగా నేర్చుకొని ఒక నోట్బుక్లో మీరు ఈ సెంటెన్సెస్ రాసుకొని రిపీట్ ఆఫ్టర్ మీ అని నేను అన్నాను కదా, అప్పుడు రిపీట్ చేయండి. అలాగే మీ అంతటా మీరు కూడా రిపీట్ చేయండి. ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఎలాగా మాట్లాడాలో తెలుస్తుందన్నమాట. ఇలా కానీ మాట్లాడితే మెల్లమెల్లగా స్పీకింగ్ అనేది, మాట్లాడడం అనేది ఇంప్రూవ్ అయిపోతుందన్నమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే మీతో ఉన్నాను, మీరు కూడా నాతో ఉన్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కానీ నా స్టెప్స్ ఫాలో అయితే
ఇంగ్లీషు హిందీ నేర్చేస్తారు. అదేం పెద్ద కష్టం కాదు, నేర్చుకోవడం ఒక్కటే అన్నమాట. సో నేనైతే మీతో ఉన్నాను, మీరు కూడా నాతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ పద్మలత కొట్టి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మరో కొత్త సెంటెన్సెస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.